హే గాయ్స్! ఈ వీడియోలో మనము షెల్ స్క్రిప్ట్ యూజ్ చేసి మన యొక్క వెబ్‌సైట్‌ని ఎలా డిప్లాయ్ చేయాలనేది చూస్తాము. సో, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనము సింపుల్ షెల్ స్క్రిప్ట్స్ అయితే యూజ్ చేసి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్‌ప్లే చేసాం గదా! సో, అయితే ఈ వీడియోలో మనము ఈ యొక్క వెబ్ అప్లికేషన్‌ని ఎలా డిప్లాయ్ చేయాలనేది చూద్దాము. సో, మీ EC2 ఇన్‌స్టాన్స్‌ని మొబై ఎక్స్‌ట్రీమ్‌కి కనెక్ట్ చేశాక మీకు ఈ విధంగా వస్తదనమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్ నేను క్లియర్ చేసేస్తాను. సో, క్లియర్ అయితే చేసేద్దాం. సో, మనం సూడో ప్రివిలేజెస్ అయితే యాక్సెస్ చేద్దాము. సూడో ఎస్‌యు ఎంటర్ చేస్తే మనం రూట్ యూజర్‌కైతే స్విచ్ అవుతామనమాట. సో, స్విచ్ అయిన తర్వాత మనం ప్రీవియస్‌గా సీడీ ఓపీటీ, సీడీ ఓపీటీ బాష్ స్క్రిప్ట్. సో, ఈ ఫోల్డర్స్‌లో నేను రాసిన స్క్రిప్ట్స్ అన్నీ ఉంచుతాననమాట. సో, ప్రీవియస్ వీడియోలో యూజ్ చేసిన స్క్రిప్ట్ అనమాట ఇది. మై ఫస్ట్ బాష్ స్క్రిప్ట్ అనేది. ఇప్పుడు న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేద్దాము. న్యూ స్క్రిప్టింగ్ ఫైల్. ఇప్పుడు నేనేం చేస్తానంటే, అంటే ఇదే ఫోల్డర్‌లోనే క్రియేట్ చేస్తాననమాట. ఈ స్క్రిప్టింగ్ ఫైల్స్ అంతా. సో, క్రియేట్ చేయడానికి నేను నానో ఎడిటర్ అయితే యూజ్ చేస్తాను. కొంతమంది విమ్ ఎడిటర్ యూజ్ చేస్తారు. మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు మన కంఫర్ట్ బట్టేసి. నేను ఎక్కువ నానో ఎడిటరే యూజ్ చేస్తాననమాట. సో, దాని ఫైల్ నేమ్ ఏమిస్తానంటే, ఆ వెబ్‌సైట్ యొక్క నేమ్ అయితే ఇస్తాను నేను. ఆ వెబ్‌సైట్ టెంప్లేట్స్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ టూల్ ప్లేట్ అని ఉంటది. సారీ టూ ప్లేట్. టూ ప్లేట్. మీరు గూగుల్‌లో ఎంటర్ చేస్తే వస్తదనమాట అది. టూ ప్లేట్. ఇందులో హెచ్‌టీఎంఎల్ వెబ్‌సైట్ టెంప్లేట్స్ అయితే ఉంటాయి. సో, ఇవి మన ఈసీ2 ఇన్‌స్టాన్స్‌లో డిప్లాయ్ చేయడానికి నేను ఉబుంటు అయితే యూజ్ చేస్తున్నాను. ఉబుంటు, లైనక్స్ సిమిలర్‌గా ఉంటాయి. సుడో యమ్ వాడతారు. లైనక్స్‌లో అయితే ఇక్కడ యాప్ట్ వాడతారనమాట. ఇవి డిప్లాయ్ చేయడానికి మనకి అపాచే ఇవన్నీ ఇన్‌స్టాల్ జేసుకోవాలి. డబ్ల్యూగెట్ అలాగే అన్‌జిప్ ఇవన్నీ ఇన్‌స్టాల్ జేసుకోవాలి. అవంతా నేను స్క్రిప్టింగ్‌లో మెన్షన్ చేస్తాననమాట. సో, ఫస్ట్ మీరేం జేస్తారంటే టూ ప్లేట్ ఈ వెబ్‌సైట్ అయితే విజిట్ చేసి ఏదో ఒక వెబ్‌సైట్ ఏదో ఒక టెంప్లేట్ అయితే చూజ్ చేసుకోండి. ఇక్కడ చాలా ఉంటాయి మనకి నంబర్ ఆఫ్ టెంప్లేట్స్ అయితే ఉంటాయి మీకు. ప్రీ హెచ్‌టీఎంఎల్ టెంప్లేట్స్, సీఎస్ఎస్ టెంప్లేట్స్. సో, నేను ఫస్ట్ పేజ్‌లోనే ఏదో ఒకటైతే సెలెక్ట్ చేస్తాను. సో, జాబ్ అంట. సో, దీన్నైతే సెలెక్ట్ చేస్తాను నేను. సో, ఇది బాగుంది ఇది చూడటానికి. ఇక్కడ మీరేం జేస్తారంటే కింద డౌన్‌లోడ్ బటన్ ఉంటది. స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్‌లోడ్ బటన్ ఉంటది. సో, దీన్నైతే క్లిక్ చేయకండి. దీన్ని క్లిక్ చేస్తే మీ సిస్టమ్‌లో డౌన్‌లోడ్ అవుతది. సో, మనకి యూఆర్ఎల్ అనేది కావాలనమాట. ఇక్కడ మీ బ్రౌజర్‌లో రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ క్లిక్ చేయండి. సో, ఇన్స్పెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెట్వర్క్‌లోకైతే స్విచ్ అవ్వండి. ఇప్పుడు ఏం చేస్తారంటే డౌన్‌లోడ్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ డాట్ జిప్ అని కాన్సెల్ చేసేయండి డౌన్‌లోడ్‌లో. డౌన్‌లోడ్ కాన్సెల్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఫైల్స్ వచ్చాయి చూడండి. 2134 గో టు జాబ్ జిప్. ఈ డాట్ జిప్ ఉన్న ఫైలే సెలెక్ట్ చేసుకునేసి, దీని మీద రైట్ క్లిక్ చేసి కాపీ యూఆర్ఎల్. సో, దీన్నైతే సెలెక్ట్ జేసుకోవచ్చు. లేదా ఇక్కడ సెలెక్ట్ చేసినా మీకు రిక్వెస్ట్ యూఆర్ఎల్ ఇక్కడ ఉంది చూడండి. సో, దీన్ని కాపీ జేసుకోవచ్చనమాట. ఇప్పుడు మీరేం చేస్తారంటే నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఆ యూఆర్ఎల్‌ని ఇక్కడ పేస్ట్ చేసి సో, ఇది. అంటే ఇప్పుడు మన ఈసీ2 ఇన్‌స్టాంట్ పబ్లిక్ ఐపీ ఉంటది గదా! ఐపీ ఇక్కడ పబ్లిక్ ఐపీ చూసుకున్నట్లయితే, ఈ ఐపీ విజిట్ చేస్తే ఈ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వాలి. ఇలా ఉంటదనమాట. ఇప్పుడు మనం డిప్లాయ్ చేసేది. ఇప్పుడు నేను ఒకసారి నా ఐపీ విజిట్ చేస్తాను. ఓపెన్ అడ్రెస్ క్లిక్ చేస్తా. ఏమైతే లోడ్ అవ్వదు. ఎందుకంటే ఇందులోపల ఎటువంటి వెబ్ అప్లికేషన్ అయితే లేదు. ఇక్కడ హెచ్‌టిటిపిఎస్ ఉంటది మీకు డిఫాల్ట్‌గా. ఎస్ రిమూవ్ చేసేయండి. ఎందుకంటే మనకి ఎస్ఎస్ఎల్ ఏమి ఇన్‌స్టాల్ చేయలేదు. హెచ్‌టిటిపి అనేది టైప్ చేయండి మాక్సిమం. ఇది ఏం లోడ్ అవ్వలేదు. ఎందుకంటే ఇందులో ఇంకా నేను అపాచీ సర్వర్ ఇన్‌స్టాల్ చేయలేదు. సో, ఏ ప్రాజెక్ట్ అయితే లేదనమాట ఈ ఇన్‌స్టాన్స్‌లో. ఉబుంటు ఇన్‌స్టాన్స్‌లో. సో, సారీ. ఇక్కడ నా రిపాజిటరీలో గిట్‌హబ్ రిపాజిటరీలో ఈ స్క్రిప్టింగ్ అంతా ఉందనమాట. సో, దీన్ని కాపీ చేసుకొని దీన్ని అర్థం చేసుకోండి ఫస్ట్. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానిది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ వెబ్‌సైట్ యొక్క ఫైల్ నేమ్ ఏంటి? గోటో జాబ్ అంట. గోటో జాబ్. ఇప్పుడు ఇక్కడ నానో ఇచ్చాను కదా నేను. గోటో జాబ్. టీఓ జాబ్ వెబ్ వెబ్‌సైట్ కదా! అప్లికేషన్ కాదు అది. వెబ్‌సైట్ డాట్ ఎస్‌హెచ్. సో, ఇక్కడ నానో ఇచ్చేసి తర్వాత గోటో జాబ్ వెబ్‌సైట్ డాట్ ఎస్‌హెచ్. సో, ఎంటర్ క్లిక్ చేస్తే మీకు నానో ఎడిటర్ అయితే ఓపెన్ అవుతది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, నేను స్క్రిప్టింగ్ రెడీ చేసుకున్నాను. సో, దీన్ని మీరు కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని మీరు ఎడిట్ చేసుకోవచ్చనమాట. కాపీ సెలెక్ట్ చేశాను. ఇక్కడ పేస్ట్ చేస్తాననమాట. ఓకే క్లిక్ చేయండి. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానుండండి. ప్రీవియస్ వీడియోలో మనం చూపించినట్టు ఇది షెబాంగ్ క్యారెక్టర్ అనమాట. బిన్ బాష్.
సో, మనకిది బాష్ ఎగ్జిక్యూట్ అయ్యేది, షెల్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఇదొక డైరెక్టరీ అనమాట. బిన్, బాష్‌లో ఉంటది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫైల్‌కైతే ఉంటదనమాట. ప్రతి ఒక్క స్క్రిప్టింగ్ ఫైల్‌కి. ఇక్కడ స్టెప్స్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ డబ్ల్యూ-గెట్ ఎందుకు అంటే, ఈ టూల్ పేట్ ఉంది గదా! టూల్ టూ ప్లేట్ సారీ టూ ప్లేట్. ఈ వెబ్‌సైట్ నుంచి మనం ఫైల్ డౌన్‌లోడ్ జేసుకోవాలి. ఈ రిక్వెస్ట్ యూఆర్ఎల్ వచ్చేసి ఈ యూఆర్ఎల్ నుంచి అక్కడ మనం ఇచ్చేస్తే ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతదనమాట. అది. డబ్ల్యూగెట్ అనేది డిఫాల్ట్‌గా ఉండదు. మనం ఇన్‌స్టాల్ జేసుకోవాలి. అలాగే అన్‌జిప్ కూడా ఇన్‌స్టాల్ జేసుకోవాలి. ఎందుకంటే మనం జిప్ ఫైల్‌లో డౌన్‌లోడ్ చేస్తున్నాం గాబట్టి అది అన్‌జిప్ చేసుకోవాలి. సో, అలాగే సుడో యాప్ట్ ఇన్‌స్టాల్ వై. వై అంటే మనకు ప్రాంప్టింగ్ అడుగుతది. యెస్ ఆర్ నో అనేసి. సో, దానికనేసి మనం హైఫన్ వై ఇస్తే ఎక్కడ యెస్ ఆర్ నో అడిగిన దగ్గరల్లా యెస్ క్లిక్ చేసుకుంటది డిఫాల్ట్‌గా. ఇంకా డబ్ల్యూగెట్ ఇన్‌స్టాల్ చేస్తున్నాము. అన్‌జిప్ గూడా ఇన్‌స్టాల్ డబ్ల్యూగెట్ ఎందుకంటే, ఆ టూ ప్లేట్ నుంచి మన ఫైల్ డౌన్‌లోడ్ జేసుకోవాలి. సో, ఆ డౌన్‌లోడ్ చేసిన ఫైల్ జిప్ ఫార్మాట్‌లో ఉంటది. అది ఆర్కైవ్ అంటారు. సో, ఆర్కైవ్‌ని మనం అన్‌జిప్ చేయాలి. అన్‌జిప్ చేయాలంటే మనం ఈ అన్‌జిప్ అనే టూల్ అయితే ఇన్‌స్టాల్ జేసుకోవాలి. సో, అది ఫస్ట్ స్టెప్పు. సో, తర్వాతొచ్చేసి అది హెచ్‌టీఎంఎల్ గాబట్టి సర్వరు మనం అపాచే 2 అయితే ఇన్‌స్టాల్ జేసుకోవాలి. ఉబుంటూ గాని, లైనక్స్ గాని. ఒకవేళ మీరు రెడ్ హ్యాట్ ఇవన్నీ యూజ్ చేస్తున్నట్లయితే హెచ్‌టిటిపిడి అని ఉంటది. సో, దాన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటారు. సో, ఇవన్నీ ఏంటంటే మనకిది డిస్‌ప్లే కనిపిస్తదనమాట ఇది. అంటే నాకు అండర్‌స్టాండ్ అవ్వటానికి నేను కామెంట్స్ ఇచ్చుకున్నాను. సో, ఇది మీ ఇష్టం. ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది మీ ఇష్టం అనమాట ఇది. సో, నేను రాసే స్క్రిప్టింగ్‌లో నాకు ఎన్హాన్స్‌మెంట్ చేసుకుంటాను. నాకు ఈజీగా అర్థం అవ్వటానికి. సో, ఒకవేళ స్క్రిప్ట్ రన్ చేస్తే మీకే ఒక ఐడియా వస్తదనమాట. ఇదంతా డిస్‌ప్లే అవుతదనమాట. అంటే సెక్షన్స్ వైస్‌గా నాకు డిస్‌ప్లే అవుతది. నాకు ఈజీగా ఉంటది అండర్‌స్టాండ్ చేసుకోవడానికి. డీబగ్గింగ్‌కి వాటికి నాకు ఈజీగా అర్థమవుతది. సో, నెక్స్ట్ అపాచీ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అది అపాచీ స్టార్ట్ అవుతది. అలాగే ఎనేబుల్ గూడా అవుతది. ఇక్కడ డిఫాల్ట్‌గా నేను ఎకో అని ఇచ్చాను. ఎకో అని ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ న్యూ లైన్ తీసుకుంటదనమాట. నెక్స్ట్ లైన్‌లో ఇది వస్తదనమాట. అంటే మనకి స్పేసింగ్ క్రియేట్ అవుతాయి. అప్పుడు మనకి రీడ్ చేయడానికి ఈజీగా ఉంటది. సో, ఇంకా థర్డ్ స్టెప్‌లో మనం టెంపరరీ డైరెక్టరీని క్రియేట్ చేస్తాం. ఆ డైరెక్టరీలో ఈ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతది. ఇక్కడ చూడండి మేక్ డైరెక్టరీ పి అంటే పర్మిషన్స్. ఒక పర్మిషన్ కాదు. ప్రైమరీ డైరెక్టరీ. టెంపరరీ డైరెక్టరీ లేకపోతే ఆల్రెడీ టెంప్ వే ఇక్కడ టీఎంపీ ఇది డైరెక్టరీ నేము. ఆల్రెడీ టీఎంపీ అనే డైరెక్టరీ డిఫాల్ట్‌గా ఉంటది ఉబుంటూలో. సో, దాన్ని క్రియేట్ చేయకుండా ఆ టెంప్ డైరెక్టరీలోనే వెబ్‌సైట్ ఫైల్స్ ఈ ఫోల్డర్ అయితే క్రియేట్ చెయ్యి అని చెప్తున్నాం. మేక్ డైరెక్టరీ. సో, క్రియేట్ చేసిన తర్వాత ఈ డైరెక్టరీకైతే స్విచ్ అవ్వాలి. సో, స్విచ్ చేసిన తర్వాత ఈ డబ్ల్యూగెట్ యూఆర్ఎల్ ఉంది గదా! యాక్చువల్‌గా ఇది మినీ ఫైనాన్స్ అని ఉంది. సో, దీన్ని ఎడిట్ చేయాలి మనం. డబ్ల్యూగెట్ సరే మనం డబ్ల్యూగెట్ ఇన్‌స్టాల్ చేసాం గాబట్టి ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఇదంతా రిమూవ్ జేసేస్తాను. నేను నోట్‌ప్యాడ్‌లో పేస్ట్ చేసుకున్నాను గదా! యూఆర్ఎల్ కాపీ చేద్దాం. పేస్ట్ చేస్తాను ఆ లింక్. ఓకే. ఇక్కడ అన్‌జిప్ గూడా ఇది గూడా మార్చాలి. ఫైల్ నేమ్ వచ్చేసి 2134 దీనికి డిఫరెంట్ ఉంది చూడండి. ఈ డాట్ జిప్ అలాగే ఉంచుదాం. 2134 ఇక్కడ నుంచి ఇవ్వండి. 2134 ఏ ఫైల్‌కైనా అలాగే అన్నమాట. అండర్‌స్కోర్ GOTTO అండర్‌స్కోర్ JOB ఇది ఫైల్ నేమ్ ఇవ్వాలి. అంటే ఈ లింక్ యూజ్ చేసుకొని ఫైల్ డౌన్‌లోడ్ అయినప్పుడు, ఈ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతదనమాట. 2134 ఈ ఫైల్ అనేది అన్‌జిప్ చేయాలి. సో, నెక్స్ట్ వచ్చేసి కాపీయింగ్ ఫైల్స్ టు అపాచీ డాక్యుమెంట్ రూట్. అపాచీ డాక్యుమెంట్ రూట్ వచ్చేసి వేర్ అలాగే స హెచ్టీఎంఎల్ ఫోల్డర్‌లో ఇవన్నీ ఫైల్స్ అన్ని కాపీ చేస్తదనమాట. ఇక్కడ గూడా మనం సూడో సీపీ అంటే కాపీ చేస్తదనమాట. ఇక్కడ గూడా మనం ఈ ఫోల్డర్స్ అనేవి చేంజ్ చేయాలి. ఫైనాన్స్ ఉంది చూడండి మినీ ఫైనాన్స్. ఇక్కడ తీసేసి మనం గో టు జాబ్ అని ఇవ్వాలి. 2134 అండర్‌స్కోర్ GOTT జాబ్. అలాగే ఇచ్చాం గదా! ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇది. ఫైల్స్ కాపీ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి అపాచీ అనేది రీస్టార్ట్ చేస్తామనమాట. ఫైల్స్ కాపీ చేసిన తర్వాత. సో, ఫైనల్ స్టెప్‌లో క్లీనప్ టెంపరరీ ఫైల్స్ అన్నీ క్లీన్ అవుతాయి. దాని కమాండ్ ఇదనమాట. రిమూవ్ ఫోల్డర్స్ ఆర్ ఎనీ ఫైల్స్.
వెబ్‌సైట్ ఫైల్స్ మనం ఇక్కడ క్రియేట్ చేసాం గదా! మనం మేక్ డైరెక్టరీ తీసుకున్నాము. మేక్ డైరెక్టరీ ఇదంతా డిలీట్ చేసుకుంటది. అదంతా టెంపరరీ ఫైల్స్. సో, లాస్ట్‌లో మెసేజ్ మనకి జస్ట్ మెసేజ్ ఒకటే డిస్‌ప్లే అవుతది. ఎందుకంటే జస్ట్ నేను ఎకో మాత్రమే యూజ్ చేశాను. 4 లైన్స్. డిప్లాయ్‌మెంట్ కంప్లీటెడ్ సక్సెస్. సో, ఇంతే అనమాట. ఇవి నార్మల్‌గా మనం ఈ ఆర్ఎం, ఆర్ఎఫ్ ఈ కమాండ్స్ నార్మల్‌గా ఒక్కొక్కటి మనం కమాండ్ కాపీ చేసుకొని, పేస్ట్ చేసుకొని కొట్టుకుంటా ఉండొచ్చు. సో, దానికి టైం పడతదనమాట. అలాగే మనం ఇంకొక ఇన్‌స్టాన్స్‌లో చేయాల్సొస్తది. ఒకవేళ మనకి 2, 3 ఇన్‌స్టాన్సెస్ ఉంటాయనమాట. రియల్ టైమ్‌లో చూసుకున్నట్లయితే డెవలప్‌మెంట్‌కొకటి, టెస్టింగ్‌కొకటి, డిప్లాయ్‌మెంట్‌కొకటి, స్టేజింగ్‌కొకటి, రిలీజ్‌కొకటి ఇట్లా 4, 5 వర్చువల్ మిషన్స్ ఉంటాయి. అంటే వర్చువల్ మిషన్స్ అంటే ఈసీటీస్ ఉంటాయి. సో, సేమ్ మనకు అప్లికేషన్ అక్కడ డిప్లాయ్ చేయాలనుకుంటే, ప్రతి ఒక్కసారి మనం సుడో యాప్ట్ గెట్ అప్డేట్ టైప్ చేసి ఇట్లా ఉండలేం గదా! అందుకని స్క్రిప్టింగ్ అనేది యూజ్ అవుతదనమాట. ఈ ఫైల్స్‌లో మనం కోడింగ్ పెట్టుకుంటాము. కాపీ పేస్ట్ చేసుకుంటాము. ఎక్కడెక్కడ ఏం చేంజ్ చేయాలో అది చేంజ్ చేసుకుంటాం అనమాట. సో, మనం ఇంకా వేరియబుల్స్ అవి యూజ్ చేసామనుకుంటే ఫస్ట్‌లోనే డిక్లేర్ చేసుకుంటాం వేరియబుల్స్. అవి యూజ్ చేసుకుంటే మనకి ఇంకా బెటర్‌గా ఉంటది. ఆ వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ చేయాలి ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో, ఫస్ట్ మీకు ఇదొక బ్రీఫ్ ఐడియా వచ్చేసిందంటే మీకింకా ఈజీగా ఉంటదనమాట ఇవి స్క్రిప్టింగ్ రాయటం అనేది. సో, ఫైల్‌లో అంతా మీరు స్క్రిప్టింగ్ రాసేసిన తర్వాత కంట్రోల్ ఓ క్లిక్ చేయండి. ఫైల్ నేమ్ టు ఎంటర్ క్లిక్ చేయండి. ఫైల్ సేవ్ అవుతది. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఎక్స్ ఎగ్జిట్ అయిపోతాయన్నమాట. సో, ఇప్పుడు మనము ఆ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ నేను బ్రౌజర్‌లోకి వెళ్తాను. ఇది నా ఐపీ. నా ఈసీటీ ఇన్‌స్టాన్స్ యొక్క పబ్లిక్ ఐపీ అనమాట. హెచ్‌టిటిపి ఉండేలా చూసుకోండి. హెచ్‌టిటిపిఎస్ ఉండొద్దు. ఏ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. డాట్/ఫార్వర్డ్ ఫైల్ నేమ్ వచ్చేసి రైట్. సెంటర్ క్లిక్ చేస్తే స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. పర్మిషన్ డినైడ్ అని చెప్తుంది. సో, మనం రూట్‌లోనే ఉన్నాము. పర్మిషన్ డినైడ్ అని చెప్తుంది. సో, ఫైల్‌కి మనం పర్మిషన్స్ అయితే ఇవ్వాలిప్పుడు. పర్మిషన్స్ ఇవ్వటానికి మనం సీహెచ్ మోడ్ యూజ్ చేస్తాం. సీహెచ్ మోడ్ కమాండ్ యూజ్ చేసి ఎగ్జిక్యూటబుల్ ఇవ్వాలి కాబట్టి ప్లస్ ఇవ్వండి. ప్లస్ అంటే యాడ్, ఎస్ అంటే ఎగ్జిక్యూటబుల్. సో, అది మీకెలా తెలుస్తది అంటే ఎల్ఎస్-ఎల్ఏ ఇక్కడ చూడండి. గో టు జాబ్ వెబ్‌సైట్ డాట్ ఎస్హెచ్ ఓన్లీ రీడ్, రైటే ఉంది. ఎగ్జిక్యూటబుల్ లేదు. ఇది చూడండి మై ఫస్ట్ బాష్ స్క్రిప్ట్. దీనికి రీడ్ ఉంది, రైట్ ఉంది, ఎగ్జిక్యూట్ కూడా ఉంది. నేనేం చేస్తానంటే సీహెచ్ మోడ్ ప్లస్ ఎక్స్ వెబ్‌సైట్ డాట్ ఎస్ పర్మిషన్స్ యాడ్ అయిపోయి ఉంటాయి. 2 గ్రీన్ వచ్చాయి చూడండి. ఎగ్జిక్యూటబుల్ ఉంది. ఇప్పుడు మీరు కమాండ్ రన్ చేయండి. సో, ఒకవేళ మీరు ఈ డైరెక్టరీలో గాకుండా డిఫరెంట్ డైరెక్టరీలో ఉంటే, మీరు ఈ యాక్చువల్ పాత్ గూడా మెన్షన్ జేయాలి. ఇక్కడ నేను జూసుకున్నట్లయితే యాక్చువల్ పాత్ మెన్షన్ జేయలేదు. ఎందుకంటే నేను ఈ కరెంట్ డైరెక్టరీలోనే ఉన్నాను. సో, ఇన్ కేస్ నేను అంతా రిమూవ్ జేస్తాను చూడండి. సీడీ ఎంటర్ జేసి నేను డైరెక్టరీ చేంజ్ అయ్యాను. చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఈ కమాండ్ ఎంటర్ జేశాను అంటే చూడండి. ఈ డాట్ ఫార్వర్డ్ స్లాష్ ఫైల్ నేమ్ మెన్షన్ చేసిన తర్వాత అది ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే, అంటే ఈ లొకేషన్‌లో నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ చూపిస్తుంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్లాష్ ఆప్ స్లాష్ బాష్ స్క్రిప్ట్స్ తర్వాత ఇప్పుడు మనం ఫైల్ నేమ్ మెన్షన్ చేయాలి. అప్పుడైతేనే ఎగ్జిక్యూట్ అవుతదనమాట అది. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అవుతది. చూడండి. సో, ఫస్ట్ స్టెప్‌లో మనం ఏమిచ్చాము డబ్ల్యూగెట్ అలాగే అన్‌జిప్ అది డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకుంటది. సో, సెకండ్ స్టెప్‌లో మనకి ఆ టూల్ ప్లేట్ ఏదైతే ఉందో ప్లేట్‌లో అక్కడ జిప్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకుంటది. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత టెంపరరీ డైరెక్టర్‌లో అది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటది. తర్వాత ఈ అపాచీ 2 ఫోల్డర్ ఉంది కదా! వార్ www.htmlలో అది ఎక్స్ట్రాక్ట్ అవుతదనమాట. అప్పుడు అప్లికేషన్ అనేది డిప్లాయ్ అవుతది. సో, ఫైనల్‌గా మనకి డిప్లాయ్‌మెంట్స్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్. క్లీన్ అప్ టెంపరరీ ఫైల్స్. ఇప్పుడు నేను ఎక్కడైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, ఇప్పుడు నాకు ఈజీగా ఫైండ్ ఔట్ చేసుకోవచ్చనమాట.
ఇక్కడ నా ఈ సెక్షన్ ఏంది అంటే క్రియేటింగ్ టెంపరరీ డైరెక్టరీ. ఇక్కడ ఏదైనా ఎర్రర్ ఉంది. నేను ఈజీగా డీబగ్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే అనమాట. అందుకోసం అనేసి నేను ఇక్కడ స్క్రిప్టింగ్‌లో ఇట్లా నేను మెన్షన్ చేసుకుంటాననమాట. అంటే ఈజీగా అర్థమవుతది. డిప్లాయ్‌మెంట్ అయిపోయింది. దీన్ని రిఫ్రెష్ చేస్తాను. మనకు వెబ్‌సైట్ అనేది లోడ్ అవుతది. చూడండి. ఆన్‌లైన్ జాబ్. సేమ్ ఐపీ మీరిక్కడ ఏ పబ్లిక్ ఐపీ ఉందో దాన్నే విజిట్ చేయాలనమాట. 54,196 సేమ్ అదే ఐపీ విజిట్ చేయాలనమాట. సో, వెబ్‌సైట్ అయితే డిప్లాయ్‌మెంట్ అయిపోయింది. సో, ఈ విధంగా మనం బాష్ స్క్రిప్ట్ షెల్ స్క్రిప్ట్స్ యూజ్ చేసుకొని మనం మన వర్క్‌ని ఆటోమేట్ చేసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ వీడియోలో మనము ఈ స్క్రిప్ట్స్‌లోనే మనం వేరియబుల్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. అలా యూజ్ చేయడం వల్ల మనకి ఈజీగా అంటే నెక్స్ట్ వెబ్‌సైట్ డిప్లాయ్ చేసుకోవాలి. సో, వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామనమాట డబ్ల్యూగెట్ దగ్గర. అప్పుడు మనకి ఇంకా ఈజీగా ఉంటది. సో, నెక్స్ట్ వీడియోలో దాని గురించయితే డిస్కస్ చేద్దాము. సో, ప్రెజెంట్ ఈ వీడియోలో గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.